హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు నేను కూడా వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నాను. మీరందరూ కూడా బాగా చేసుకుని ఉంటారనుకున్నాను. దీనికోసం నేను మార్నింగే లేవాల్సి వచ్చిందండి 4 o'clock. ఎందుకంటే ఆఫీస్ ఉంది, పిల్లలకైతే హాలిడే ఉంటుంది కానీ మనకు ఉండదు కదా. సో ఈరోజు మార్నింగ్ 4 o'clockకి లేచాను. ఇంకా ముందు రోజు నైట్ అయితే గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టేసరికి 11 o'clock అయిపోయింది. ఎందుకంటే మా బుడ్డోడు మెలకుగా ఉన్నప్పుడు చేస్తే మాత్రం వాడు మొత్తం చెరిపేస్తాడు. అందుకోసం అని చెప్పి వాడు పడుకున్న తర్వాత అవన్నీ పూర్తి చేసేసరికి 11 o'clock అయింది. మార్నింగ్ 4 o'clockకి లేచాను. అలాగే ఇందులో పెట్టిన తమలపాకులు మా చెట్టువేనండి, చాలా బాగున్నాయి కదా, ఫ్రెష్గా చూసారా. ఈ తమలపాకులు అన్నిటితో కూడా దేవుడికి శుభ్రంగా నైవేద్యాలు పెట్టడానికి వాటన్నిటికీ కూడా వాడాను. చాలా బాగున్నాయి చూడండి. ముందుగా మార్నింగ్ లేచి 4 o'clock లేచిన వెంటనే ముందైతే ఈ నైవేద్యాలు 5 రకాలు తయారు చేద్దాం అనుకున్నాను నేను. అందుకోసమని గారెలు, పూర్ణాలు, పరవన్నం, పులిహోర, శనగలు ఈ 5 ప్రిపేర్ చేద్దామని వాటన్నిటికీ కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చి ముందు రోజు నైట్ అయితే గారెలకి పూర్ణాలకి నానబెట్టేశాను. ఇక మార్నింగ్ లేవగానే పరవన్నానికి వీటికి పులిహోరకి నానబెట్టాను రైస్ని. తర్వాత దేవుడి పటాలు శుభ్రంగా బొట్లు పెట్టుకొని దేవుడి పూలు అలంకరించి ఇందులో కదంబం పువ్వు పెట్టాను. చూసారా, మీలో ఎంతమందికి కదంబం పువ్వు గురించి తెలుసండి? అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వు అంట. ఒక్క పువ్వు పెడితే 101 పువ్వులు పెట్టినట్టంట. నాకు ఇంతకుముందు తెలీదు, ఇప్పుడు తెలిసిన తర్వాత మా ఆఫీస్ దగ్గర చెట్టు ఉంది. అయితే ఎలాగోలా కష్టపడి ఒక 3 flowers అయితే సంపాదించాము. బట్ ఒక్క ఫ్లవర్ ఫ్రెష్గా బాగా అప్పుడే వికసించిందనమాట, చాలా బాగుంది. మిగిలిన 2 కొంచెం డల్ అయినాయి కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఒక పువ్వు అయితే మంచి ఫ్రెష్ది దొరికింది. మీలో ఎంతమందికి తెలిసి ఈ కదంబం పువ్వు గురించి ఒకసారి కామెంట్ చేయండి. ఇట్లాగే దేవుడికి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అంతా కూడా సమర్పించాను. ఈలోపు మా పిల్లలు కూడా లేచారు. ఇక వాళ్ళతో కూడా పూజ చేయించేసి ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేశాను. సాంబ్రాణి ధూపం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా, మనకు ఒక పాజిటివిటీ వస్తుంది. పూజ అనేది మన ప్రశాంతత కోసం చేసుకునేది, అందుకని హరీబరీగా చేసుకోకూడదు. అందుకని 4 o'clockకి లేచి అంతా ప్రశాంతంగా పూర్తి చేసుకున్నాను. అలాగే పూర్ణాలు చూసారా ఎంత బాగా వచ్చినాయో. గుంట పొంగనాలు ప్యాన్లో చేశాను, తక్కువ ఆయిల్తో. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అయితే గారెలు కూడా లెస్ ఆయిల్తో చేశాను ప్యాన్ మీద పెట్టి. అయితే మా వారు అన్నారు, ఇలాంటి ప్రయోగాలు మాత్రం దయచేసి చేయొద్దమ్మా అన్నారు. సరే అని చెప్పి ఆయన్ని క్షమించి వదిలేసి అలాంటి ప్రయోగం అయితే చేయలేదు. గారెలు అయితే అంత టేస్ట్ అనిపించలేదు, అంటే మనకి ఆయిల్తో పాటు తిని అలవాటు అయిపోయింది కదా. బట్ పూర్ణాలు మాత్రం చాలా బాగా వచ్చినాయి, కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి. గుంట పొంగనాలు ప్యాన్లో ఇలాంటిది ట్రై చేసి చూడండి, పూర్ణాలని చాలా బాగా వస్తాయి. ఓకేనా? అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ us. Thanks for watching my channel, Sam Vlogs.